జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోని వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ కళానగర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి చింతకుంట సత్యానంద ఆశ్రమ పీఠాధిపతి పూజాపాతులు శ్రీ విశ్వక తీర్థస్వాములు వారు ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. ప్రస్తుత విద్యతో పాటు సంస్కారాన్ని అందించే సంస్థ శ్రీ సరస్వతి విద్యాపీఠం అనుబంధంగా నడుస్తున్న పాఠశాల శ్రీ సరస్వతి శిశు మందిర్. ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు విద్యతో పాటు ఉన్నత సంస్కారాలు కలిగి ఉంటారని, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారని, పిల్లల్ని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదివించారని వారు వచ్చినటువంటి తల్లిదండ్రులను ఉద్దేశించి చెప్పారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ గంగాసాగర్, అక్షరాభ్యాస చీఫ్ గెస్ట్ ప్రముఖ నేత్రవైద్యాలు డాక్టర్ వెంకటేశ్వర్లు, అధ్యక్షులు మెజ్జరపు మురళి, కార్యదర్శి గాజంగి రామకృష్ణ, రవితేజ, ధనరాజ్, అధ్యక్షులు తుకారాం, డాక్టర్ హనుమన్లు, పి లక్ష్మణ్, పి శ్రీనివాస్, సుధాకర్, నరసయ్య, మాతాజీలు మొదలైనటువంటి వారు పాల్గొన్నారు. గురువు గారిని తర్వాత మహాగణపతిని నమస్కారం చేసుకుని మనస్సులో ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం నాధిపతయే ఓం రాజాయ నమః ధ్యాయామి ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః యోధాదిమిదం విభాగే ఓం ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. అందరికీ ఉదయించండి. బోలో విఘ్నేశ్వర భగవానికి జై. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీమన్మహా పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేయండి. యా కుంధేం దుదుషార్షు ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః. సరస్వతి సర్వార్థ సాధన కవితా సామర్థ్య. పూజ, సరస్వతి మాత పూజ. నమః శివాయ. ఓం నమః శివాయ. సిద్ధం నమః. ఓం నమః శివాయ. సిద్ధం నమః. చిన్న సర్వలోకాన్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు ఇక్కడ తను పంచభూతాలను సర్వలోకాన్ని సృష్టించిన తర్వాత దీంట్లో కూడా మాట్లాడే విధానంలో కానీ తన భావ ప్రకటన లోపల కానీ ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దడానికి తను తపస్సు చేసి ఆ తపస్సు లోపలటువంటి ఉద్భవించినటువంటి సరస్వతి మాత ఈ లోకానికి పరిపక్వమైనటువంటి సంగీతాన్ని, విద్యను, జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఈ రోజునాడు తను ఆవిర్భవించింది. ఈ పర్వదినాన మనం ఆమెను స్మరించుకోవడమే కాకుండా ఆమెలో ఉన్నటువంటి ఆమె చేతుల్లో ఉన్నటువంటి వీణ మనకు సంగీతాన్ని, సాహిత్యాన్ని అందిస్తుంది. ఆమెలో ఉన్నటువంటి పుస్తకం, ఆమె చేతుల్లో ఉన్నటువంటి పుస్తకం మనకు జ్ఞానాన్ని, విద్యని అందిస్తుంది. ఆమె చేతిలో అక్షమాల ఉంటుంది. అది మనలోని తపస్సును ప్రేరేపించడానికి అది దోహదపడుతుంది. ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి జనాల లోపల నుండి అజ్ఞానాన్ని తొలగించి అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించి ఒక సన్మార్గంలో వెళ్ళడానికి కావలసినటువంటి బోధను ఈరోజు సరస్వతి మాత ఈ ప్రపంచానికి అందించింది. ఈ రోజున మన పిల్లలందరూ కూడా ఈ వసంత పంచమి రోజు నాడు వాళ్ళ అక్షరాభ్యాసం చేసుకొని వాళ్ళ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని విజ్ఞానాన్ని, జ్ఞాన సంపదను పొందడానికి కావాల్సినటువంటి సకల గుణాలను అలవర్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
శ్రీ సరస్ మందిర్ పూర్వ విద్యార్థిగా నేను ఈ కార్యక్రమాన్ని రావడానికి గర్వంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సరస్ మందిర్ యాజమాన్యానికి మరియు ప్రబంధకారులకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఇక్కడ చేసినటువంటి అందరికీ మనస్సుమాంజలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఈరోజు వసంత పంచమి సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ కళానగర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి పూజ్యపాదులు శ్రీ 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 విశోకానంద తీర్థస్వాముల వారు ముఖ్య అతిథిగా హాజరై వచ్చినటువంటి సుమారుగా 100 మంది పిల్లలకి స్వాములవారి స్వహస్తాల చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. అమ్మవారి యొక్క పుట్టినరోజు అయినటువంటి వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించినట్టయితే ఆ పిల్లలకి సరస్వతి మాత యొక్క అనుగ్రహం లభిస్తుంది. వారికి విద్యాబుద్ధులు మంచిగా సిద్ధిస్తాయని, వారి అభివృద్ధి పథంలో ప్రయాణిస్తారని పెద్దలు చెబుతారు. కాబట్టి సరస్వతి విద్యాపీఠం ద్వారా ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి మనం ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ కళానగర్ పాఠశాల ఇంగ్లీష్ మాధ్యమంలో నడవడం జరుగుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఈ పాఠశాల జరుగుతుంది. ఈ పాఠశాలలో విద్యతో పాటు చదువు, సంస్కారం, ఉన్నత విద్య, అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి భక్తి బోధించడం జరుగుతుంది. మన యొక్క పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే ఇలాంటి సరస్వతి శిశు మందిర్లో విద్యను అభ్యసించాలని, దీనికి విద్యార్థులందరూ మరియు మెట్పల్లి పట్టణ ప్రజలందరూ సహకరించవలసిందిగా మా యొక్క ప్రార్థన.